ప్రభునామమున అందరికీ హృదయపూర్వక వందనాలండి. అసలు ఈ బయట పరిస్థితి చూస్తే ఎంత ప్రమాదకరంగా ఉంది. అమ్మ ఉండు ఇప్పుడే వస్తానని ఎల్లుండు మళ్ళీ ఇంటికి వస్తానని గ్యారంటీ లేదు. ఎక్కడ చూసినా కారు యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు, కారు ట్రైన్ యాక్సిడెంట్లు, ఫ్లైట్ యాక్సిడెంట్లు. అది కాకుండా వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ఎక్కడ చూసినా వర్షాలు వచ్చి పంట నష్టం. ఇండియాలో అయితే పంట చాలా వరకు నష్టపోయిందండి. చాలా నష్టపోయారు రైతులు అనేవాళ్ళు. చాలా వర్షాలు కురిసేసినాయి. మనం వార్తల్లో న్యూస్లో చూస్తూనే ఉంటున్నాము. అది కాకుండా ఇప్పుడు కోట్లు అయితే మేము ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటామండి. ఈరోజు 3:30, 4 ఆ టైంలో ఎంత సౌండ్ వచ్చేసింది, అంత సౌండ్ వచ్చేసింది. కానీ బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు లేదన్న గ్యారంటీ లేని రోజుల్లో బయట ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా దేవుడు మనల్ని కాపాడి మన సజీవులుగా ఉంచాడంటే నిజంగా ఆయన కృపండి. ఈ లోకంలో ఎవరూ చూపించలేరండి మన మీద దేవుడు చూపించినంత ప్రేమ. అసలు తన ప్రాణం ఇచ్చేసాడు కదా మన కొరకు. ఎవరైనా ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరండి. కానీ దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చేసాడు. ఆయన కృప అంత ఉన్నతమైంది. ఆయన కృపను గురించి మనం వివరించలేమండి, వర్ణించలేమండి. దేవుడు మన అందరినీ కాపాడుతున్నాడు. ఆయనకి మనం ప్రార్థన చేసుకుని ముందుకు సాగుతామండి. ఆమేన్.